ఏ సిద్ధాంతాన్ని మీరు ఆచరణలో పెడితే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారో అదే ఆకర్షణ సిద్ధాంతం. బిల్ హారిస్ అని సెయింట్ పాయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు తన అనుభవాలను ఈ విధంగా చెప్పారు. రాబర్ట్ అని నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒకడు ఉండేవాడు. అతను నేను కంప్యూటర్ ద్వారా నేర్పించే కోర్సులో చేరాడు. దానిలో భాగంగా అతను నాతో ఈమెయిల్ ద్వారా సంపర్కం పెట్టుకోవచ్చు. రాబర్ట్ హోమోసెక్సువల్. అతను తన జీవితంలోని భయంకరమైన వాస్తవాలన్నింటినీ ఈమెయిల్స్లో నాకు వివరంగా రాశాడు. అతను ఉద్యోగం చేసే చోట తోటి పనివాళ్ళు కలిసి అతని మీద దాడి చేశారు. వాళ్ళు అతనితో చాలా నీచంగా ప్రవర్తించడం అతనికి చాలా ఒత్తిడిని కలిగించింది. అతను వీధిలో నడుస్తుంటే హోమోఫోబిక్ మగవాళ్ళు అతన్ని ఏదో విధంగా అవమానించడానికి అతన్ని చుట్టుముట్టేవాళ్ళు. అతడు స్టాండప్ హాస్య నటుడిగా అవ్వాలనుకునేవాడు. అతను హాస్యం అభినయిస్తుంటే అతను హోమోసెక్సువల్ అవడం చేత అందరూ అతన్ని ఏడిపించేవాళ్ళు. అతని జీవితం దుఃఖభారంతో కష్టంగా తయారైంది. అతని మీద జరిగే దాడులన్నిటికీ కేంద్రం అతను హోమోసెక్సువల్ అవడమే. తనకి ఏదైతే అక్కర్లేదో దాని మీదే అతను దృష్టి కేంద్రీకరిస్తున్నాడని నేను అతనికి చెప్పడం మొదలుపెట్టాను. అతను నాకు పంపిన ఈమెయిల్ గీసి అతని దృష్టిని మళ్లించి, దాన్ని మళ్ళీ ఒకసారి చదువు, నీకు అక్కర్లేదని నాకు చెబుతున్న వాటన్నిటిని ఒక్కసారి చూడు, నువ్వు దాని గురించి చాలా భావోద్వేగంతో ఉన్నావని నేను చెప్పగలను. నువ్వు ఏ విషయం మీదైతే అంత భావోద్వేగంతో దృష్టిని కేంద్రీకరిస్తే అది మరింత త్వరగా నీ జీవితంలో సంభవిస్తుంది. ఆ తర్వాత తనకి కావాల్సింది ఏదైతే ఉందో దాని మీద దృష్టిని కేంద్రీకరించడం అనే దాన్ని అతను అవలంబిస్తూ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 6 వారాలలో జరిగిన దాన్ని ఒక అద్భుతమనే అనాలి. అతని ఆఫీసులో అతన్ని పీడించిన వాళ్ళందరూ కొందరికి బదిలీ అయ్యి మరో విభాగానికి వెళ్ళిపోయారు. కొందరు ఆ కంపెనీని వదిలి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అతని జోలికి రావడం మానేశారు. అతనికి తన ఉద్యోగం అంటే బాగా ఇష్టం ఏర్పడుతుంది. అతను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎప్పుడూ అడ్డగించి ఇబ్బంది పెట్టలేదు. అసలు వాళ్ళు అక్కడ కనిపించలేదు. అతను తన స్టాండప్ హాస్యం కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు తప్ప ఎవ్వరూ అతన్ని విక్రించలేదు. తనకి అక్కర్లేని విషయాల మీద, తనకి భయం కలిగించే విషయాల మీద, తను తప్పించుకు తిరగాలనుకున్న విషయాల మీద దృష్టిని కేంద్రీకరించడం మానేసి తనకి కావాల్సిన వాటి మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టగానే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన ఆలోచనలని మార్చుకున్నందువల్లే రాబర్ట్ జీవితం మారింది. అతను విశ్వంలోకి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీని పంపించాడు. అప్పుడు ఆ కొత్త ఫ్రీక్వెన్సీకి సంబంధించిన చిత్రాలను విశ్వం అందించక తప్పదు. పరిస్థితి ఎంత విషమంగా అనిపించినా సరే రాబర్ట్ మనసులోని కొత్త ఆలోచనలు కొత్త ఫ్రీక్వెన్సీని సంతరించుకోవడంతో అతని జీవితంలోని చిత్రాలు పూర్తిగా మారిపోయాయి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నా, మీ జీవితంలో ఇంతవరకు ఏం జరిగినా మీరు ప్రయత్నించి మీ ఆలోచనలని ఎంచుకోవచ్చు. ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. పూర్తి నిరాశతో కూడుకున్న పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. మీ జీవితంలోని ఒక్కొక్క పరిస్థితిని మార్చుకోవడం సాధ్యపడుతుంది. మీ మనసుకున్న శక్తి. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ అనే మాటల్లో విందాం. మీ మనసులోని ఆలోచనలు సచేతనమైనవైనా అచేతనావస్థలో ఉన్నా మీ మనసులోని బలమైన ఆలోచనలనే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటారు. అదే అసలు కీలకం. గతంలో మీరు మీ ఆలోచనల పట్ల అవగాహన కలిగి ఉండినా ఉండకపోయినా ప్రస్తుతం మీరు వాటిని తెలుసుకుంటున్నారు. ఇప్పుడే రహస్యాన్ని గురించి తెలుసుకొని గాఢ నిద్రలోంచి మేలుకొని జాగ్రత్తావస్థలో వస్తున్నారు. విషయ పరిజ్ఞానం గురించిన అవగాహనలో, సిద్ధాంతం గురించిన అవగాహనలో, మీ ఆలోచనల ద్వారా మీరు పొందగల శక్తి గురించి అవగాహనలో. డాక్టర్ జాన్ డెమార్ట్ని తన మాటలో చెప్తున్నారు, ఈ రహస్యానికి సంబంధించిన విషయానికి మన మనసుకున్న శక్తిని, మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి.
మనం చేయవలసిందల్లా కళ్ళు తెరిచి చూడడమే. లీసా నికోల్స్ తన మాటల్లో చెప్తుంది, ఆకర్షణ సిద్ధాంతాన్ని అంతటా మీరు చూడగలరు. అన్నిటినీ మీ వైపుకు ఆకర్షించుకుంటారు. మనుషులని, ఉద్యోగాన్ని, పరిస్థితులని, ఆరోగ్యాన్ని, సంపదని, అప్పుని, ఆనందాన్ని, మీరు నడిచే కారుని, మీరు నడిపించే సముదాయాన్ని, వీటన్నిటినీ మీరు మీ వైపుకి ఒక అయస్కాంతం ఆకర్షించుకుంటారు. మీరు దేని గురించి ఆలోచిస్తారో అది జరిగేట్టు చూస్తారు. మీ తలకాయలో తలెత్తే ఆలోచనలు మీ జీవితంగా బహిర్గతం అవుతాయి. ఈ విషయం చేర్చుకుంటుందే గాని బహిష్కరించదు. ఆకర్షణ సిద్ధాంతం నుంచి దేనిని బహిష్కరించడానికి లేదు. మీలోని బలమైన ఆలోచనలకి మీ జీవితమే ఒక అర్థం. ఈ గ్రహం మీది ప్రాణులన్నీ ఆకర్షణ సిద్ధాంతానికి లోబడి పనిచేస్తాయి. మనుషులకున్న ప్రత్యేకమైన తేడా ఏమిటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది. వాళ్ళకి తమ ఆలోచనల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా తమ మనసుతో ఆలోచించి జీవితాన్ని పూర్తిగా సృష్టించుకోగల శక్తి ఉంది. డాక్టర్ ఫ్రెడ్ అలన్ వుల్ఫ్, క్వాంటం భౌతిక శాస్త్రవేత్త, తన మాటల్లో చెప్పారు, నన్ను నేను నమ్మించుకునే ఉద్దేశంతోనే, కాల్పనికమైన వ్యక్తితోనే మాట్లాడడం లేదు. చాలా లోతైన మౌలికమైన అవగాహనతో మాట్లాడుతున్నారు. క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణనే సృష్టించడం మొదలుపెడుతుంది. మనసు ప్రవేశించని విశ్వం అంటూ ఉండదని అది అంటుంది. అంతేకాదు, మనం దేన్నైతే చూస్తున్నామో దానికి అసలు ఆకారం ఇచ్చేదే మన మనసుని అంటుంది. ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ ఉదాహరణ గురించి మీరు కనుక ఆలోచిస్తే, డాక్టర్ వుల్ఫ్ చెప్పే మాటలకి దానికి ఎంత చక్కటి సంబంధం ఉందో మీకు అర్థమవుతుంది. మీ మనసు ఆలోచిస్తే దాని తాలూకు చిత్తాలే మీ జీవితానుభవంలో ప్రసరిస్తాయి. మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవడమే కాక, మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో చాలా బలమైన పాత్ర వహిస్తాయి. ఈ ప్రపంచంలో మీరు ఎటువంటి ప్రాముఖ్యత, శక్తి లేని వారని మీరు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీ మనసే నిజానికి మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆకారాన్ని ఇస్తుంది. గత 80 ఏళ్లకి పైగా క్వాంటం భౌతిక శాస్త్రంలో చేసిన అద్భుతమైన అన్వేషణలు, పరిశోధనలు గమనిస్తే మనిషి మనసుకి ఉన్న సృష్టించే శక్తి ఎంత గాఢమైనదో మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు కనుక్కున్న విషయాలు ఈ ప్రపంచంలోనే అతి గొప్ప మేధావులు చెప్పిన మాటలకి సమానమైనవి. కార్నెగీ, ఎమర్సన్, షేక్స్పియర్, బేకర్, బుద్ధుడు చెప్పిన మాటలు ఇవే. మీకు ఈ సిద్ధాంతం అర్థం కాకపోతే దాన్ని మీరు తోసిపుచ్చవచ్చని అర్థం కాదు. మీకు విద్యుత్తు అర్థం కాకపోవచ్చు, అయినా దానివల్ల పొందే సౌకర్యాలను మీరు అనుభవిస్తున్నారు. నాకు కూడా అది ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలుసు. మీరు ఒక మనిషి కోసం విద్యుత్ సాయంతో వంట చేయవచ్చు, అలాగే ఆ మనిషిని కూడా విద్యుత్ సాయంతో కాల్చవచ్చు. చాలాసార్లు ఈ గొప్ప రహస్యాన్ని అందరూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టేసరికి తమకున్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ చూసి వాళ్ళు భయపడతారు. ఒక వ్యతిరేకమైన ఆలోచన కన్నా ఒక అనుకూలమైన ఆలోచన 100 రెట్లు ఎక్కువ శక్తి గలదన్న సంగతి వాళ్ళు గ్రహించాలి. దీన్ని వైజ్ఞానిక పద్ధతిలో రుజువు కూడా చేశారు. అప్పుడు అక్కడితో కొంతవరకు వాళ్ళకి ఉన్న ఆందోళన తగ్గుతుంది. మీ జీవితంలోకి ఏదైనా వ్యతిరేకతని తీసుకురావడానికి మీరు ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు అది కూడా విడవకుండా చేయవలసి ఉంటుంది. కానీ మీరు అలా వ్యతిరేకమైన ఆలోచనలే చాలా రోజుల పాటు చేస్తూ ఉన్నట్టయితే అవి తప్పకుండా మీ జీవితంలో కనబడడం మొదలు పెడతాయి. వ్యతిరేకమైన ఆలోచనల గురించి మీరు ఆందోళన చెందితే మరింతగా వ్యతిరేకమైన ఆలోచనల గురించి ఆందోళన పడతారు. అవి అలా ఎన్నో ఇంతలు పెరుగుతాయి. ఇప్పుడే మంచి ఆలోచనలనే చేస్తానని మీరు నిర్ణయించుకోండి. అదే సమయంలో మీ మంచి ఆలోచనలు చాలా శక్తివంతమైనవి, చెడు ఆలోచనలు బలహీనమైనవని ఈ ప్రపంచానికి వెలుగెత్తి చాటండి. మీ ఆలోచనలన్నీ వెనువెంటనే నిజమవునందుకు ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవునికి ధన్యవాదాలు తెలపండి. అలా కానట్టయితే మనం చిక్కుల్లో పడతాం. ఆలస్యం అవడం అనేది మీకే మంచిది. మీరు మళ్ళీ ఒకసారి బేరీజు వేసుకుని చూసుకోవడానికి అది అవకాశాన్ని ఇస్తుంది.
మీకేది కావాలో సరిగా ఆలోచించుకొని కొత్తగా ఎంపిక చేసుకోవడానికి సమయం ఇస్తుంది. మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి కావలసిన శక్తి అంతా ఈ క్షణం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే. మీకు కొన్ని ఆలోచనలు వచ్చి అవి నిజమైతే, అంత మంచి చేయమని అనిపిస్తే ఈ క్షణమే మీ ఆలోచనల్ని మార్చుకోవచ్చు. మునుపటి మీ ఆలోచనలని తుడిచేసి వాటి బదులు మంచి ఆలోచనలు చేయవచ్చు. సమయం మీకు సాయం చేయడం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేసి కొత్త ఫ్రీక్వెన్సీని ఇప్పుడే ప్రసరింపజేయవచ్చు. మీకు మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని, వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలని, అది మీకు సరదాగా ఉండాలని అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే మీ జీవితం తాలూకు అత్యుత్తమ కృతి మీదే. మీ జీవితంలోనే మైకేలేంజలో మీదే. మీరు చెక్కే డేవిడ్ మీదే. మీ మనసుని మీ ఆధీనంలో ఉంచుకోవడం నేర్చుకోవడానికి ఒక మార్గం దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఈ పుస్తకంలో టీచర్లందరూ ఒక్కరు విడవకుండా రోజు ధ్యానాన్ని అభ్యసించేవారే. నేను ఈ రహస్యాన్ని కనుగొనేదాకా ధ్యానం ఎంత శక్తివంతమైనదో నేను కూడా గ్రహించలేదు. ధ్యానం మీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, ఆలోచనలని అదుపులో పెట్టుకునేందుకు సాయం చేస్తుంది, మీ శరీరంలో కొత్త శక్తిని ప్రసరిస్తుంది. అసలు గొప్ప విషయం ఏమిటంటే ధ్యానానికి మీరు గంటల కొద్దీ సమయాన్ని కేటాయించక్కర్లేదు. రోజు 3 నుంచి 10 నిమిషాల ధ్యానంతో మొదలుపెట్టండి. అద్భుతంగా మీ ఆలోచనలని అదుపు చేసే సామర్థ్యం సంపాదించుకోవడానికి అది చాలు. మీ ఆలోచనల గురించి జాగరూకతతో ఉండేందుకు మీరు ఒక సంకల్పం కూడా చేయవచ్చు. నా ఆలోచనల మీద నాదే అధికారం. దీన్ని తరచూ అంటూ ఉండండి. ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ మాటని అనుకోండి. అలా ఆ సంకల్పానికి కట్టుబడి ఉంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ఆ విధంగా తయారవుతారు. మిమ్మల్ని మీరు అద్భుతమైన ఒక కొత్త రూపంలో తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన జ్ఞానం మీకు ఇప్పుడు అందుతుంది. అత్యద్భుతమైన మీ కొత్త రూపం తాలూకు ఫ్రీక్వెన్సీలో ముందు నుంచే ఆ రూపం సంతరించుకునే అవకాశం ఉంది. అందుకే మీరు ఏం అవ్వాలనుకున్నారో నిశ్చయించుకోండి, దాని ప్రకారమే పని చేయండి. అలా తయారవ్వండి, దాని గురించి ఆలోచించండి, ఫ్రీక్వెన్సీని ప్రసరింప చేయండి. అప్పుడు మీ కళలే మీ జీవితంగా మారుతాయి.